హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తమ ఛానల్లో ఎంతో కష్టపడి వీడియోలను చేస్తుంటారు. మానిటైజేషన్ అయ్యే సమయానికి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి మానిటైజేషన్ సస్పెన్షన్లో పడుతుంది. అంటే మానిటైజేషన్ కాదు. వీడియోలు తయారు చేసేటప్పుడు తెలుసో తెలియకో రీయూజ్డ్ కంటెంట్ వాడుతారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదు. తీరా మానిటైజేషన్ అయ్యే సమయానికి ఇదిగో ఇలా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్ అని వస్తుంది. అబ్బా, ఇదేందిరా, ఎంతో కష్టపడి ఛానల్ రన్ చేస్తుంటే ఇలా వచ్చింది, ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కాదేమో అని భయపడుతుంటారు, నిరాశపడతారు. కానీ ఇలా వచ్చిందని ఏమీ భయపడవద్దు. దీనికోసం యూట్యూబ్ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. అది ఏంటంటే, మనం యూట్యూబ్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్పీల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మనం ఒక అప్పీల్ వీడియో అయితే ఒకటి మనం చేయాలి. అది తెలుగులో చేయడానికి ఉండదు. యూట్యూబ్ రికమెండెడ్ లాంగ్వేజెస్ అంటే హిందీ, తమిళ్, ఇంగ్లీష్లో కానీ చేయాలి. ఇంగ్లీష్లోనా? నా ఛానల్ వీడియోలు తెలుగులో కదా చేస్తాను, నాకు ఇంగ్లీష్లో చేయడం రాదు అనుకునే వాళ్ళకి అప్పీల్ వీడియో ఇంగ్లీష్లో ఎలా వీడియో చేయాలో చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. మీ వైటీ స్టూడియో యాప్లో డాలర్ సింబల్పై క్లిక్ చేస్తే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న విధంగా వస్తుంది. దీనిని క్రిందకు స్క్రోల్ చేస్తే స్టార్ట్ అప్పీల్ అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే సబ్మిట్ యువర్ అప్పీల్ బై అని ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్లోగా మీరు మీ అప్పీల్ వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్రింద వీడియో యూఆర్ఎల్ అని కనిపించే బాక్సులో మీరు తయారు చేసిన వీడియో యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియోని పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన 2 లేదా 3 రోజుల్లో మీ ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇది పక్కా 100% ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా మనం అప్పీల్ వీడియో ఎలా చేయాలో చూద్దాం. వీడియో చేసే ముందు ఇంగ్లీష్లో మాట్లాడడం రాని వాళ్ళు పేపర్పై రాసుకొని బట్టి పట్టైనా సరే ప్రాక్టీస్ చేసి చెప్పండి. అప్పీల్ వీడియోలో ముందుగా మీ ఇంట్రడక్షన్ చెప్పాలి. తరువాత మీ వీడియోలు ఎలా ఎడిట్ చేస్తారో చూపిస్తూ వీడియో చేయాలి. వీడియో స్టార్టింగ్ నుండి మొదటి 30 సెకండ్స్ మీ ఛానల్ యూఆర్ఎల్ స్క్రీన్పై కనపడాలి. వీడియో ఎలా చేయాలో చూడండి. Hi YouTube, my name is Balakrishna Tumbalpudi. I am running a channel in YouTube, Vignana Vihangam channel. I have received a notification that your channel is no longer eligible to monetization. Please review my channel once again and help to monetization. So please give my channel. This is my channel dashboard. I have 2356 subscribers. See my content. All my videos are here. Total videos are made from my own content and thumbnails also. I did not use other people's content or videos in my channel. So please review my channel once again. All are general knowledge, health tips, GK facts videos and current affairs for all competitive exam videos are there. See my videos. So many top content videos are here. I requesting you to activate my channel monetization. These are my videos, not others content, purely my own content videos. Please review my channel and activate monetization my channel. I am showing my channel overview. So many top content videos are here. My channel is growing now. All are my own content videos. Please help me to monetize my channel. I hope you can understand my problem. Please review my channel. Showing my mobile Redmi Note 10 Pro. I do all the videos making through this mobile. See my video editing process. First of all, I record my voice in this mobile. I do all the videos through this app. This app name is Video Maker. I will add the audio recorded on the mobile to the video. Then I will add the text to match the audio.
కారం, ఉప్పు, చక్కెర, పసుపు. Sometimes I make thumbnails from the screenshots from my video. I do all the thumbnails and background templates all are making with this app. This app name is Canva app. Or CC0 and public domain images are used. Please review my channel and help to monetization my channel. I am seeing how to I make thumbnail for my videos. Next point is how to come up ideas for making my videos. I have good knowledge about current affairs for all competitive exams, health tips and general knowledge. All videos are making with my own voice. All videos are making with my own content, not others' content. So please review my channel once again and help to monetization. Please consider my request and review my channel help to monetization. I follow YouTube policies. No action was taken against them. So please review my channel and help to monetization my channel as soon as possible. Thank you YouTube. ఈ విధంగా మనం తయారు చేసుకున్న వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. నేను క్రోమ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. గ్యాలరీలో మనం తయారు చేసుకున్న వీడియో కనిపిస్తుంది. మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో దానిని సెలెక్ట్ చేసుకొని ఈ క్రోమ్లో అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసినప్పుడు టైటిల్ నేనైతే యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ మానిటైజేషన్ అప్పీల్ వీడియో అనేసి క్లియర్గా ఇచ్చాను. మీరు కూడా అలాగే ఇవ్వండి, క్లారిటీగా ఉంటుంది. తర్వాత ఈ వీడియోకి డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ ఏం అవసరం లేదు. ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అప్లోడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ కొట్టుకుంటూ వెళ్తే ఆ లాస్ట్లో ప్రైవేటు, అన్లిస్టెడ్, పబ్లిక్ అని కనిపిస్తుంది. మనం వీడియోని అన్లిస్టెడ్లో పెట్టి తర్వాత రైట్ సైడ్లో మన పిక్చర్ కనిపిస్తుంది కదా, దాని కింద వీడియో యూఆర్ఎల్ ఉంటుంది. ఆ కాపీ చేసుకోవడానికి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ను ప్రెస్ చేస్తే లింక్ కాపీ అయిపోతుంది. తర్వాత వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళి మనం స్టార్ట్ అపీల్ అని చెప్పాం కదా మొదట్లో, దాంట్లోకి వెళ్ళి స్టార్ట్ అపీల్ పై ప్రెస్ చేస్తే లాస్ట్లో క్రింద వీడియో యూఆర్ఎల్ అని ఉంటుంది. అక్కడ మనం కాపీ చేసుకున్న వీడియో యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేసి మనం పేస్ట్ చేసిన వీడియో యూఆర్ఎల్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యువర్ అపీల్ ఈజ్ అండర్ రివ్యూ అని కనిపిస్తుంది. అంటే మన అపీలు వాళ్ళు రివ్యూలో ఉంచారు అని అర్థము. ఇక్కడ నుంచి మనకు 2-3 డేస్లో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఈ విధంగా అయితే రీయూజ్డ్ కంటెంట్కి అప్పీల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.